పార్లమెంట్లో ఆపరేషన్ సింధూర్ గురించి చర్చ పెట్టాలి. యుద్ధం ఎందుకు ఆపాల్సి వచ్చిందో సర్కార్ సమాధానం చెప్పాలని ప్రతిపక్షాలు ఓ దిక్కు పట్టుబడితే ఇంకో దిక్కు ట్రంప్ మళ్ళొకసారి భారత్ పాక్ యుద్ధాన్ని ఆపింది నేనే అని బీజేపీ సర్కారును ఇరుకున పెట్టినంత పని చేసిండు. Stopped wars between India and Pakistan, the Democratic Republic of the Congo and Rwanda. That was going on for 30 years. And by the way, India-Pakistan was probably going to end up in a nuclear war if they kept, they shut down 5 planes in the last attack. And it was back and forth, back and forth, back and forth. And I called them and I said, listen, no more trade. If you do this, you're not going to be good. But they're both powerful nuclear nations. And that would have happened. And who knows where that would have ended up. And I stopped it. Iran, you saw, we took out their... నేనే ఆపిన యుద్ధాన్ని అంటున్నాడు. ఇక దీంతోని మన దేశంలో ప్రతిపక్షాల చేతికి ఆయుధం ఇచ్చినట్టు అయింది. యుద్ధం షురూ చేసే ముందు అఖిల పక్షాన్ని పిలిచి మాట్లాడిండ్రు. పాకిస్తాన్ మీద యుద్ధం చేస్తున్నాం, అందరు మద్దతు కావాలి అని అడిగిండ్రు. కానీ ఆపరేషన్ సింధూర్ ఆపే ముందు ఎందుకు చెప్పలేదు? అఖిల పక్షాన్ని ఎందుకు పిలవలేదు? మీ సొంతంగా నిర్ణయాలు తీసుకునే తప్పు అంటే అమెరికా దేశపోటు చెప్తే యుద్ధాన్ని ఆపడైంది. ఈ దేశానికి నిర్ణయాలు తీసుకునే సర్వ హక్కులు ఉన్నాయా లేవా? లేకుంటే అమెరికోడు చెప్తే నెత్తి ఊపుతారా అని పార్లమెంట్లో ఆ బీజేపీ సర్కారును షీరిషింత గట్టేదానికి ఛాన్స్ ఇచ్చినట్టు అయింది ట్రంప్ గాడు. సరే, కొద్దిసేపు మన దేశంలో జరిగే పంచాయతీ పక్కకు పెడితే ఈ ట్రంప్ గాడేంది కంపు చేస్తున్నాడు. వాడెవడు యుద్ధం ఆపుండ్రి అని చెప్పేదానికి? ఏం చూసుకొని మురుస్తున్నాడు? యుద్ధం చేస్తే ట్రేడ్ డీల్ ఉండదు, వ్యాపార వాణిజ్యాలు ఉండయని బెదిరిస్తాడా? ఇట్లా దేశాలను భయపెట్టి చెప్పినట్టు ఆడేటట్టు వేసుకున్నాడే నవాని గొప్పతనము. దునియాకు ఈ కంపు ట్రంప్ గాడు తలకాయ నొప్పి తీరైతున్నాడు. సరే, వాని బుద్ధి కొద్ది బెదిరించిండే అనుకుందాం. మనోళ్ళు ఎందుకు ఊకోవాలి? ఒకవేళ అది కాకుంటే ఆ ట్రంప్ గారు నోరు మూపించాలి కదా. ఒక్కసారి 2 సార్లు కాదు, ఇప్పటికీ ఎన్నో సార్లు చెప్పిండు యుద్ధం ఆపింది నేనే అని. మరి ఆ ట్రంప్ గారి మాటలతో రేపు జరగబోయే ఆపరేషన్ సింధూర్ మీద చర్చ ఎంత రచ్చ అవుతుందో ఏమో చూడాలిగా.